ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు రాత్రి నుండి మేషరాశి వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం పోతుంది. అదృష్టం వారిని వెంటాడుతుంది. అయితే మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు, అయితే 14 సంవత్సరాల దరిద్రం పోయి వారికి అదృష్టం కలగాలంటే వారు చేసుకోవాల్సిన దైవారాధన ఏంటి, అలాగే ఏ అంశంలో ఈ మేషరాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. స్థిరమైన ఆలోచన అనేది వీరికి ఉండదు. ఊగిసలాడే ధోరణి కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ ఆ సమస్యలని అధిగమించి ఉన్నత స్థానానికి వెళ్తారు. అలాగే ఈ రాశి వారు వారి యొక్క భాగస్వామికి సంతానానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి నుంచి 14 సంవత్సరాలుగా ఎదురైన దరిద్రం వారిని వెంటాడుతుందో ఆ దరిద్రం వెళ్ళిపోతుందని చెప్పవచ్చు. అదృష్ట ఫలితాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే రాత్రి 12 గంటల తర్వాత నుంచి వీరి జీవితం మారబోతుందనే చెప్పుకోవాలి. ఈ సమయం నుండి అదృష్టవంతులు అనేవి వారి జీవితంలో ఎంటర్ అవ్వబోతున్నాయి. వారి జీవితంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పిడుస్తున్న దరిద్రం వదిలిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే పని పూర్తి కాకుండా ఇబ్బంది పెడుతుందో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వారి భవిష్యత్తుకు సంబంధించి వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఈ కీలకమైన నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. అంతకుముందు వారు ఏ పని మొదలుపెట్టినా కానీ వారిపైన దరిద్ర దేవత తాండవం చేసేది. కాబట్టి ఆ పనిలో సక్సెస్ ఉండేది కాదు. ఈ సమయంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వారు ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా వారి జాతకం అనేది మారబోతుంది. నెంబర్ వన్గా ఎదగబోతున్నారు. అంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారి కళ్ళ ముందే మీరు విజయ గర్వంతో వారి కళ్ళ ముందు తిరుగుతారు. అది ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి. ఈ సమయంలో వారి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పెరుగుదల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారు కూడా ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల అయితే పొందబోతున్నారు. మీరు ఊహించని రీతిలో మీ ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది. అన్ని విషయాల్లో లాభాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకొని తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి మద్దతును, ప్రశంసలను పొందుతారు. ఈ విధంగా ఉపయోగ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసేవారు కూడా మార్పు పొందే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. మంచి సంస్థలో వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార సంస్థల్లో కూడా మంచి లాభాలను చూడబోతున్నారు. ఎన్నో సంవత్సరాల వీరి కళ అనేది నెరవేరబోతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సమయంలో వంశపారపర్యంగా వస్తున్న వ్యాపారాల్లో కొత్త కొత్త మార్పులు చేస్తారు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లగలుగుతారు. ఆ వ్యాపారంలో కూడా భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించి ఎంతో అభివృద్ధి అయితే చేయబోతున్నారు. ఈ సమయంలో వ్యాపార జీవితానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రంగంలో వీరు అలాగే మీ వ్యాపారం గురించి 10 మంది చెప్పుకునే స్థాయిలోకి ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. నెంబర్ వన్గా మీరు ఎదిగి చూపించబోతున్నారు. ఈ సమయంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలిపోతుంది. మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే అవకాశాలను పొందుపరుచుకుంటారు. ఇక విదేశాల్లో ఎవరైతే చదువు కోసం, ఉద్యోగం కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. కానీ ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆ దేవతల అనుగ్రహం కూడా మీ మీద ఉంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం ఉన్నాయి. అలాగే ఈ రాశి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తుంది. రాత్రి 12 గంటల గ్రహాల్లో జరిగే మార్పుల వల్ల మీ జీవితంలో అదృష్ట దేవత ప్రవేశిస్తుంది. ఇక ఎవరైతే అంతకుముందు స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసుకున్నారో వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు. ఆర్థికంగా అలాగే అభివృద్ధి చెందుతారు. ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని మాటలతో కించపరిచి చిన్న చూపు చూశారో వారి ముందే మీరు ఈ సమయంలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా ఊహించని విధంగా మీరు నెంబర్ 1 స్థాయికి చేరబోతున్నారు.
ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆదాయంలో కూడా పెరుగుదలను చూడబోతున్నారు. ముఖ్యంగా జీవితాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే చక్కగా మీరు ఆ రంగంలో లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇక కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని వారితో కలిసి మంచి సమయాన్ని గడపబోతున్నారు. విద్యార్థులు కూడా ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. కష్టపడి చదువుకొని వారి లక్ష్యాలను చేరుకుంటారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారికి కూడా ఆ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ రంగంలో ఆసక్తి కారణంగా వారికి రాజకీయ భవిష్యత్తుకి ఈ సమయంలో ఒక పునాది వేసుకోబోతున్నారు. రాజకీయంలో కూడా ఈ సమయంలో మీరు నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. ఇన్ని రోజులు మీరు రాజకీయంగా ఎదగటానికి ఎన్నో రకాల ఆటంకాలు వచ్చి ఉంటాయి. కానీ మంచి పదవి మీకు దక్కలేదు. కానీ ఈ సమయంలో మీరు నెంబర్ 1గా ఎదుగుతారు. మీరు అనుకున్న పదవిని మీరు దక్కించుకుంటారు. అంతేకాకుండా విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునే వారి కోరిక ఈ నెలలో నెరవేరుతుంది. క్రమంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తే భారీ లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారుల కారణంగా సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ నెలలో మీకు మీ స్నేహితుల మద్దతు లభించి కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి కోరికలు నెరవేరబోతున్నాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగులు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా కోరుకున్న కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో మీ జీవితంలోని ఏ రంగంలోనైనా ఒక అడుగు వెనక్కి వేసి భవిష్యత్తులో 2 అడుగులు ముందుకేసే అవకాశం కనిపిస్తే అలాంటి అవకాశాన్ని వదులుకోరు. ఈ కాలంలో మీరు కొన్ని సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ నెల రాశి అధిపతి అయినటువంటి బుధగ్రహం బాగా అనుకూలంగా ఉంది. లాభస్థానంలో సంచరిస్తున్న గురు, రాహు గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు సంఘంలో మంచి గర్వంగా నిలబడతారు. మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వారే సహాయం కోసం మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకంలో ఈరోజు రాత్రి నుంచి అదృష్టం వారిని వరించబోతుంది. ఇక 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలిపోతుంది. అయితే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రతిరోజు ఆరాధించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి దేవి కోసం మీకు వీలైతే ఉపవాసం ఉండండి. అలాగే శ్రీ మహాలక్ష్మి దేవిని దీప నైవేద్యాలతో మీరు పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి దీపారాధన చేసి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శని స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీకు జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, ఈరోజు రాత్రి నుండి ఈ రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి ఎటువంటి అదృష్టం వరించబోతుందో, ఏ అంశాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఎలాంటి దేవతారాధన చేయాలో చూశారు కదా. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.